వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతోంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు కొన్ని మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నాయన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నాను. ఏం అద్భుతాలండి గురువుగారు మిథున రాశి వారికి అని చాలామంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్టు అమెరికాలో. ఇదేమన్నా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మీ మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలీదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుందనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు.
ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగొస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటారు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే, సరే అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని చెప్పి పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు. ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే, ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే, ఏమో మరి నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు. ఆ వ్యక్తికి పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసుల గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి. ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని, మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బున్నటువంటి వాళ్ళు పిసనార్తనంగా వాళ్ళ బీరువాల్లో డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడి మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారని, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారని. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశిఫలాలు. దాన్ని ఒక్కొక్క వారీగా ఒక్కొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూస్తుంది. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురు సంచారం వలన, మార్పు వలన మనకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మారడం ద్వారా మనకి తులారాశి వారి కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన
డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు. అలాగే ఆరోగ్యం చక్కగా ఆరోగ్యపు అలవాట్లు మంచిగా మార్చి ఆ సుస్థిరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి బుధ గ్రహాల ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం జాప్యం కలుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మనకు కొంచెం ఆలస్యం అవుతాయి, వ్యతిరేకం అవుతాయి కూడా ప్రభుత్వ నిర్ణయాల నుంచి. అదే అష్టమ బుధగ్రహ ప్రభావం వలన మీ యొక్క మాట తీరు వలన ఇతరులతో దెబ్బలాటలు గొడవలు ఇవన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మనకి అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాలు కలుగుతాయి. ఎంతో ఈ యొక్క దూకుడు స్వభావంతో మనం పనులు పూర్తి చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అయితే మనకి ఈ యొక్క కుజుడు మే 15 జూన్ నెలలో మనకి జూన్ 15 2026 సంవత్సరం తర్వాత మనకేం జరుగుతుందంటే కుజుడు అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. దానివలన మనకి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈ కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళకి కొంత రిలీఫ్ కావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే ఈ పిల్లల గురించి అనేకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి, టెన్షన్స్ ఇవన్నీ కూడా. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము, అనారోగ్యపు సమస్యల నుంచి దూరం అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆరోగ్యపు అలవాట్లు మంచిగా అయ్యి చక్కగా మనము హెల్తీ ఫుడ్ తీసుకోవడము, హెల్త్ మీద కాన్షియస్నెస్ పెరగడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆదాయాలను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క గ్రహ ప్రభావం వలన గురుగ్రహ స్థితి వలన ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి మహిళలకి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు సకాలంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏవి కూడా పెండింగ్లో ఉండవు. అయితే ఈ యొక్క బిల్డర్లు కానీ మున్సిపల్ కాంట్రాక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు బిల్స్ అన్నీ కూడా మీరు పనులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా కొంచెం పెండింగ్లో ఉన్నాయి. అటువంటివన్నీ కూడా మీకు మరికొంత సమయం పడుతుంది. మరి జూన్ 15 రెండో వారం నుంచి మరి 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి మేము పనులు పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాలు మనం ఏం చేసుకోవాలి అంటే ఈ తులారాశి వారికి బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకోవడము, రావి చెట్టుని ఇళ్లలో పెంచడము, ఎఫారెస్టేషన్కి మీరు చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభమస్తు.